ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో దేవినా సిస్టర్స్ రూపొందించిన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. దేవినా సోహిత ధన్యతలు సేవ్ నేచర్, స్టాప్ వార్, రిడ్యూస్ గ్లోబల్ వార్మింగ్ అన్న నినాదాలతో సైకత శిల్పం రూపొందించారు. ప్రస్తుత కాలుష్యకారక పరిస్థితుల్లో మొక్కల ఆవశ్యకతను తెలియచేస్తూ ఈ సైకత శిల్పం రూపొందించారు. 12 గంటల సమయంలో 3 యూనిట్ల ఇసుకతో రూపొందించారు. నా పేరు దేవిన ధన్యత, మా అక్క పేరు సోహిత. మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. మేము వివిధ జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలకు ఆయా అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి మా వంతు కృషిగా సైకత శిల్పాలను చేస్తూ ఉంటాము. దానిలో భాగంగానే జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేము ఈ సైకత శిల్పాన్ని రూపొందించాము. ప్రస్తుతం మనమంతా గమనిస్తూ ఉన్నట్లయితే సంవత్సరానికి సంవత్సరం వాతావరణంలోని అనూహ్యమైన మార్పులు సంభవిస్తూనే ఉన్నాయి. దీనంతటికీ కారణం కాలుష్యం. కాలుష్యానికి కారణం మనమే. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మొక్కలను నాటాలని సందేశంతో 2 పిల్లలు మొక్కలు నాటుతున్నట్టుగా, అలాగే ప్లాస్టిక్ వాడకం కూడా నేడు ప్రపంచంలో చాలా వ్యాధులకు అది దారితీస్తుంది. అనేక రకమైనటువంటి క్యాన్సర్ రోగాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి అందరం కూడా జూట్ బ్యాగులు ఇలాంటివి క్యారీ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే అనునిత్యం మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఎక్కడో చోట యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అటువంటి యుద్ధాలను కూడా ఆపాలని కోరుకుంటూ స్టాప్ వార్స్, రెడ్యూస్ గ్లోబల్ వార్మింగ్ అంటూ ఈ సైకత శిల్పాన్ని రూపొందించాము.